వివాహ భోజనంబు వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు ఒక్కొక్క నాకే ముందు అందరికీ నమస్కారం. ఈరోజు వచ్చేసి బగారా రైస్, చేపల సర్వ. ఇట్లా చేయి చూపెట్టరాదా? ఈరోజు చేపల సర్వ. ఇది చేపల ముక్కలు అయితే ఎందుకంటే రెండు ఒక దగ్గర ఉంటే బాగుండదు, ముందు ఉంటుందని వీడిగా పెట్టేసిన అన్నమాట. నేనైతే అది సొరవ. అది ముక్కలు. ఫిష్ ముక్కలు అది. ఎందుకంటే ఒక దగ్గర ఉంటే ముళ్ళు ఉంటాయని సైడ్ సైడ్ పెట్టేసిన చేద్దాం. అంటే నాకు ఇష్టమైనది ఇవ్వాలి. బగారా రైస్, చేపల కర్రీ నాకు ఇష్టమైనది. బాగున్నాను నాకు బోటి కావాలి రేపు నుంచి. అంటే నేను ఇవాళ రొట్టెలు అయితే చేయలేను ఫ్రెండ్స్. జొన్న రొట్టె ఉంటే ఇంకా బాగుండేది కానీ చేయలేకపోయినాను. షాప్ కాడ పోయి వచ్చే వరకు చేప ఉన్నప్పుడు అంటే రొట్టెలే బాగుంటుంది ఉంటుంది కానీ ఇవాళ అయితే చేయలేదు. అది స్టార్ట్ చేద్దాం. సరే ఎలాగంటే ఫస్ట్ టైం నేనే తినేస్తాను. నాకు ఇష్టమైనది ఈ రోజు అయితే, అందుకోసం నేనే చేసుకున్నా అన్నమాట. నాకు ఇష్టమైనదని ఇదేంది లాస్ట్ తినాలా? తినాలి. ఇది మరి ఇది చెప్పు. నిమ్మకాయ నిమ్మకాయ. ఇంకోటి ఏంటంటే హాఫ్ కేజీ రైస్ ఉంటుంది బగారా రైస్. ఇక పలుపు పలుపు బాగుంది. రైస్ కూడా బాగా వచ్చినాయి. కర్రీ కూడా బాగుంది. మసాలా ఇవన్నీ ఎక్కువ వేసేసిన ఇవాళ అయితే బాగా కర్రీ పెడుతుంది మా సైడ్. సరేనా, స్టార్ట్ చేస్తున్నాను. నేను మాటలు వస్తలేదు అసలు. చాలా బాగుంది కర్రీ రైస్ అయితే. బగారా రైస్ మంచిగా ఉంది. కర్రీ కూడా బాగుంది. ఇష్టమైనదని ఇలా కర్రీ అయితే సూపర్ చేసిన. నిజంగా బాగుంది. ఫిష్ కర్రీ సూపర్ ఉంది. చేపల సర్వ, బగారా రైస్ తీసుకుంటే చాలా బాగుంది. ఇంకా రొట్టెలు ఉంటే బాగుండేది. చపాతీ అయినా జొన్న రొట్టె అయినా. నేను ఫస్ట్ తినాలి. అప్పుడైపోతుందా? ఇందులో ఇలా ఫస్ట్ తినాలని అదే లేదు, నా వాయిస్ అంత బాగుండదు. ఏదైనా ఉంటే నువ్వే చెప్పు. నాకు నా సౌండ్ ఇష్టమైనది ఏమో కాబట్టి సౌండ్ వస్తుంది ఎక్కువ. నాకు ఇష్టమైనది కాబట్టి నేను ఫాస్ట్గా తింటాయ్యా. ఎప్పుడు బాగానే గెలిచేది ఫ్రెండ్స్. ఇలా అయితే నేను ఖచ్చితంగా గెలవాలి. మీరు కూడా నాకు సపోర్ట్ ఇవ్వండి. బాగా నేనే ముందుకు వస్తాను. చూద్దాం. ఇప్పుడు నేనే ఇలా నాకు ఇష్టమైనది కదా, నేను తొందరగా తినేస్తాను. చేపలు చెరువు చేపలు ఇవి, అందుకోసం బాగుంది టేస్ట్ అయితే. నా తెలియ కూడా ఎక్కడ పట్టుకున్నావు? బాగుంది. తెలిసిన వాళ్ళే కదా, ఈ చెవులో పట్టుకున్నావు. నువ్వే కదా. బతికింది చేపలు ఇది, నేనే కట్ చేసిన. మంచిగా ఉంది చేపలు అయితే. నిన్న కాలేనప్పుడు రైస్లో మసాలా ఎక్కువ లేదు, తక్కువ లేదు, సమానం ఉంది. ఇదే మసాలా అది ఫ్లవర్స్. నాకేం ఇది అంటే బిర్యానీ మసాలా ఫ్రెండ్స్. అవి బగారా చేసినట్టు బిర్యానీ కూడా చేస్తాం ఫ్రెండ్స్. మాకు హోటలే ఉన్నాయి. ఎప్పుడైనా బిర్యానీ చేసేటప్పుడు మీకు ఖచ్చితంగా వీడియో పెడతాను. ఇలాంటే కొంచెం లేట్ అయిందని పెట్టలేకపోయినాను. బిర్యానీ బాగా చేస్తాను నేను. కర్రీ కన్నా బాగా చేస్తాను. ఇంకా బాగుంటుంది బిర్యానీ అయితే. ఇక బాగుంటుంది. ఎందుకంటే నాకు ఇష్టమైనది నేను అప్పుడే అన్నా. ఇలా గిఫ్ట్ ఏంటంటే బావకి లింబకాయ మాత్రం బరాబర్ వినిపిస్తాను. నేను అదే గిఫ్ట్ అని పెట్టిన ఆల్రెడీ. అందుకోసం నిమ్మకాయ పెట్టినా. రైస్ అయితే నాకు ఎక్కువ పెట్టినావు. కాదు కాదు సమానమే.
చేపల సర్వ అయితే బిర్యానీ బగారా రైస్ అయితే చాలా బాగుంది. ఇది మాత్రం వాసన బాగుంది. అసలు తింటుంటే చాలా బాగుందని కాబట్టి చేసిన నేనైతే. ఇగో ఫ్రెండ్స్ నేనైతే కాల్ చేసేసిన ఉర్రా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు. ఈ నిమ్మకాయ మా బావ పడదు నాది కావాలి. అసలు బిర్యానీ రైస్ కన్నా బగారా రైస్ చాలా బాగుంది, కర్రీ బాగుంది. అందుకోసం నేనైతే ఫస్ట్ తినేసిన. కానీ రెండు బాగానే ఉన్నాయి ఇవాళ, కానీ అదే ఇవాళ నాకంటే ఫస్ట్ తిన్న ఇవాళ తప్పేసుకున్నావు. కాదు నిజంగానే నేనైతే కాదు, అసలు నాకు ఇష్టమైనది కాబట్టి నేనైతే ఇంత ఫాస్ట్ తినేసిన, అంత ఫాస్ట్ తినేసిన. అసలు ఎందుకంటే రైస్లో మాత్రం మసాలా తక్కువ లేదు ఎక్కువ లేదు, సమానం వేసిన కాబట్టి కర్రీలో కూడా సమానం. మాత్రం చాలా బాగుంది. అంటే ఆంధ్ర సైడ్ ఏమంటారు అంటే చేపల పులుసు అంటారు దీనికి, మన సైడ్ అయితే చేపల కర్రీ అంటాము ఇది. అందుకోసం ఆ టైంలో పడిన మాట నేను గిట, అందుకోసం కర్రీ చాలా బాగుంది. అందుకోసం బాగుంది. నువ్వు ఒప్పుకో బాబా ఓడిపోయినాని కన్ఫ్యూజన్ ఉంది. నీ బొచ్చాలు చూపించాలి కదా, నా బొచ్చాలు అయితే రైస్ ఉంది కానీ చేపలు నువ్వు వేసుకో బాబు ముక్కలు. బగారా అయితే నువ్వు తినేసినావు, నువ్వు గెలిచినావు. ఇప్పుడు ఫిష్ తినాలి అంతే కదా, వేసుకో. ఎవరు గెలుస్తూ వచ్చింది. నాకైతే ఎన్ని ముక్కలు ఉన్నాయంటే 1 2 3 4 5 ముక్కలు ఉన్నాయి నాకైతే. ఈ 5 ముక్కల్లో ఎవరు ఫస్ట్ తినేస్తారో చూద్దాం. నాకు తెలియదు కాదు బాబా సమానం ఎందుకు ఎక్కువ ఎందుకు వేస్తాను, నేను ఈయననే తినేస్తాను. ఏం లేదు సమానం నేను తినేస్తున్నాను. అవును, లాస్ట్ ఎవరు గెలుస్తారో ఇన్ని ముక్క తినాలి. మరి గెలిచిన తినవద్దు, గెలవడం తినాలి. నువ్వు గెలిచిన నువ్వు తినాలి. అది అట్లాంటి ఇది నా గిఫ్ట్. ఇది కాదు కాదు ఏం లేదు, నేనైతే తినేస్తాను. రైట్. ఎప్పుడు ఇష్టంగా తినాలని ఉందా, ఇట్లా నా ఇష్టం కూడా తినాలని నేను చేసుకున్నాను. అసలు బావకి ఇష్టమే ఉండదు చేపల ముళ్ళు ఉండదని, కానీ నాకైతే ఇష్టం చేపలు అయితే. ఇంకా ఫ్రై చేసుకుంటే ఇంకా బాగుండేది, కానీ అందుకని నువ్వు గెలిచి కదా ఇంకేం కాదు. అందులో నిమ్మకాయ తినాలి లాస్ట్. ఫ్రై చేయలేకపోయినాను కానీ కర్రీ బాగుంది. ముళ్ళు తీసి తినాలని నా వల్ల కాదంటాడు, నువ్వు ఎక్కువ తినడు. మొత్తం ముళ్ళు నాకు ఇష్టం కాబట్టి తొందరగా వేస్తున్నాను. అసలు కోస్తుంటే చెట్ల నుంచి జారి పడుతున్నాయి ఆ చేపలు అయితే. ఆ వీడియో కూడా తీసి చూపిస్తే బాగుండు కదా. బాగుండు కానీ వాటి అంటే నువ్వు ఉన్నావు బాబా, నువ్వు కదా బయటికి పోయింది బాబా అయితే పని ఉందని, అందుకోసం తీయలేకపోయినాను. అది జారుతుంది, ఒకటే జారుతుంది. బతికిన చేప కాబట్టి చేతులు అస్సలు ఉంటలేదు. చెరుకాణం తీసుకొస్తాం కాబట్టి వాళ్ళు కోసి ఇయ్యరు అన్నమాట ఈ చేపలకి, మనమే కోసుకోవాలి. అందుకోసం నేనే కోసినమాట, బాబు బయటికి పోయింది పని ఉందని. నేనే తినేసినాను, బాగా కన్నా ముందే తినేసినాను ఈరోజు. నేను పడిపోయినా, ఇంకా 2 ముక్కలు ఉన్నాయి ఇంకా. కానీ సరే, ఎందుకంటే ఫ్రెండ్స్ రేపటి నుంచి మనం గెలవాలి. నాకు ఇష్టమైన వంట కాబట్టి అలా అయితే అన్నిటి నేనే. రైస్ తిన్నప్పుడు నేనే తిన్నా, ముక్కలు తిన్నప్పుడు నేనే. వీడియోని ఎవరంటే అవ్వండి, లైక్ చేయండి, చాలా చివరిలాగా వినండి. నేను ఎందుకంటే ఫ్రెండ్స్ చూస్తే మీరు కూడా మా గీట చాలా సంతోషం అనిపిస్తుంది.
మాకు కూడా మీరు ఏదైనా పెట్టాలంటే కింద రాసి పెట్టండి మా వీడియోకి. మేము కూడా కొత్త కొత్తగా వీడియో పెట్టగలుగుతాము. బావ అయితే ఇంకా తలకైనా తింటుండు. ఆయన ముళ్ళు ఉన్నట్టు లేకపోయిండు. నేనైతే తినేసినాను. నాకు ఇష్టమైందని ఇవాళ. అందుకోసం చెప్తున్నాను ఫ్రెండ్స్. అందరికీ బాయ్. నిమ్మకాయ వద్దు అస్సలు వద్దు. ఇది తినాలంట ఫ్రెండ్స్. ఎందుకో మరి అంటుండు బావా. తిని చూపిస్తాం ఒకసారి. ఇది ఒకటే దాని నోట్లో వేసుకోవాలంట. ఎలా ఉంటుందో చూస్తా. పుల్లగా ఉందైతే నిమ్మకాయ. ఇంతసేపు చేపలు తిన్న వల్ల నిమ్మకాయ తినాలంట. ఇంకా తినలేదు బావా. పుల్లగా అయింది. బస్ నాది అయిపోయింది. బాయ్ విన్ను పడిపోయినాయి. అంటే ముళ్ళు ఉందని బాగా ముందే చెప్పింది నాకు తిననని. అందుకోసం పడిపోయింది. చూడు ఎన్ని ఉంటుంది బాబు. మరి ముళ్ళు దాంట్లో తక్కువ ఉంది. ఉంటుంది. చేపలు ఉన్నప్పుడు ముళ్ళే ఉంటాయి కదా. అందుకోసం అందరికి బాయ్.